హాయ్ అండి, వెల్కమ్ టు మై ఛానల్ @చిత్రాలక్ష్మి వ్లాగ్స్. ఫస్ట్ ఆఫ్ ఆల్ వీడియో చూసే ముందు తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి. వీడియో నచ్చితే లైక్ చేయండి. ఏ విధంగా ఉందో కామెంట్ కూడా చేయండి. ఈ ఫ్రాక్ మొత్తం ఫుల్గా కటింగ్ స్టిచ్చింగ్ కూడా ఇదే వీడియోలో ఉంటుందన్నమాట. మీకు కొలతలన్నీ కూడా చాలా క్లియర్గా అయితే చూపిస్తున్నాను. ఈ ఫ్రాక్ వచ్చేసి 1 ఇయర్ బేబీకి మీకు 1 ఇయర్ 2 ఇయర్ ఎంటర్ అయ్యే వరకు కూడా సరిపోతుంది అనమాట. నేను క్లాత్ వచ్చేసి మీటర్ పైన తీసుకున్నాను, ఎందుకంటే నా దగ్గర ఉన్న క్లాత్ ఎక్కువ. ఇది 2 ఫ్రాక్స్ అయితే వచ్చినాయి అనమాట. మీకు 1 ఫ్రాక్కి 1 మీటర్ అయితే సరిపోతుంది. ఆ 1 మీటర్లో ఇంకా మీకు హ్యాండ్స్ కూడా వస్తాయి, మిగులుతుంది అనమాట హ్యాండ్స్ వేసుకోపోతే కనుక. ఇంకా నేను వచ్చేసి ఈ విధంగా అయితే ఫోల్డ్ చేశాను. 4 లేయర్స్ వచ్చేలాగా ఫోల్డ్ చేసుకోవాలి. కలిసి ఉన్నది మన వైపే ఉండాలి. అది బ్లౌజ్ అయినా, ఒక డ్రెస్ అయినా, ఒక ఫ్రాక్ అయినా, దేనికైనా సరే కలిసి ఉన్న వైపు మన వైపు ఉండాలి. ఓపెన్ ఉన్నవన్నీ కూడా మనకు ఆపోజిట్లో ఉండాలన్నమాట. కొలత అయితే ఈ విధంగా తీసుకున్న షోల్డర్ నుంచి మొత్తం కింద వరకు కూడా నేనైతే కనుక మధ్యలో ఫ్రాక్కి ఎక్కడ కుట్లు లేకుండా ప్లెయిన్గా అయితే కటింగ్ చేస్తున్నాను అనమాట, ఒకటే క్లాత్ మీద. దీనికైనా నేను కొలత తీసుకునేది అయితే కనుక కొంచెం మధ్యలో జాయింట్ ఉన్నది. ఇంకా కొలత వచ్చేసి పొడవు 17 పెట్టుకున్నాను. ఫ్రాక్ అయితే కనుక 19 వచ్చింది. నాకు ఇంకా కొంచెం చిన్న ఫ్రాక్ కావాలి, అందుకని చెప్పి అలా పెట్టుకున్నాను. నడుము దగ్గర వచ్చేసి 6 వచ్చింది. 6 అయితే నేను కొంచెం లూజ్ కావాలని చెప్పి 6:30 పెట్టుకున్నాను. ఇంకా ఇలా పెట్టేసుకున్న తర్వాత 6 నడుము దగ్గర లూజ్ పెట్టుకుని ఆ తర్వాత ఫ్రాకు లెంత్ అనేది లూజ్ ఏ విధంగా ఉన్నదో చూసుకుందాము. నేనైతే కనుక ఫ్రాక్ ఇలా వేసేసుకుని చివర్లో ఎంత లూజ్ ఉందో అంత లూజ్ పెట్టేసుకున్నాను. పిల్లలకి ఫ్రీగా ఉంటుంది నడవడానికి. ఆ లూజ్ పెట్టేసుకున్న తర్వాత ఇప్పుడు వచ్చేసి నెక్ కొలుచుకుందాము. నెక్ వచ్చేసి 4 వచ్చిందనమాట. నేను వేస్తున్న విధంగా వేసి కొలవాలన్నమాట నెక్. ఆ 4లో నుంచి 1 ఇంచ్ తీసేసి 3 ఉంటుంది. ఆ 3 ఇంచెస్ని మళ్ళీ సగం చేస్తే మనకి 1.5 వచ్చింది. ఆ 1.5 మనం నెక్ దగ్గర పెట్టుకున్నాం. మళ్ళీ షోల్డర్ని కొలుచుకుంటే నాకు 2 వచ్చిందనమాట. దానికి 1/2 ఇంచ్ పెంచుకోవాలి. 2.5 మార్కింగ్ పెట్టేసుకోవాలి 1/2 ఇంచ్ పెంచుకున్నాక. ఆ తర్వాత చంక భాగాన్ని అయితే కనుక షోల్డర్ నుంచి కిందికి ఈ విధంగా టేప్ పెట్టి ఇలా గీతకిచ్చి కొలుచుకోవాలి. మనకి స్ట్రైట్ తెలియకపోతే కనుక స్కేల్ పెట్టుకోవచ్చు. నాకైతే 4 వచ్చింది. ఆ 4ని షోల్డర్ మార్కింగ్ దగ్గర నుంచి నిలువుగా 4 మార్కింగ్ చేసేసుకోవాలి. ముందుగా చూసుకున్న ఫ్రాక్ లూజ్ ఉంది కదా, అయితే 6 వచ్చింది కదా, ఆ 6ని ఈ చంక భాగానికి నిలువుగా అయితే కనుక ఎక్కడ వరకు వస్తుందో 6 అక్కడ వరకు కూడా మార్కింగ్ చేసేసుకుని పెట్టుకోవాలి ఈ విధంగా. అయితే ఇలా కలిపేసుకున్న తర్వాత చంక రౌండ్కి వచ్చేసి నేనైతే 1 ఇంచ్ అయితే పెట్టాను. 1 ఇంచ్ మార్కింగ్ చేసుకుని రౌండ్ చేసేసుకున్నాను. ఇప్పుడు మనం నెక్ ఎంత లెంత్ కావాలి అనేది మనం చూసుకుందాము. చూడండి, షోల్డర్ దగ్గర నుంచి ఇలా కిందకి పెట్టి స్ట్రైట్గా టేప్కి చూసుకోవాలి నెక్ ఎంత పొడవు ఉన్నది అనేది. ఇక్కడైతే కనుక 2.5 వచ్చింది. 2.5 మార్కింగ్ చేసేసుకుని దాన్ని 1/2 ఇంచ్లో రౌండ్ తిప్పుకున్నాను. ఫ్రంట్ నెక్ కంటే బ్యాక్ సైడ్ నెక్ కొంచెం కిందకు ఉండాలి కాబట్టి ఇప్పుడు ప్రస్తుతానికి ఫ్రంట్ నెక్ మనం తీసుకుందాము. తర్వాత ఫ్రంట్ నెక్ నుండి ఒక 1/2 ఇంచు బ్యాక్ నెక్ కూడా లోపలికి కట్ చేసుకోవాలి. ఫ్రాక్ చివరి భాగాన్ని ఈ విధంగా చంక దగ్గర నుంచి బాటం వరకు కూడా ఇలా లైన్ అయితే కలిపేసుకున్నాం. ఫ్రాక్ షేప్ అయితే వచ్చేసింది కదా. ఇప్పుడు మనం కటింగ్ చేసేసుకుందాం. ఇవి వచ్చేసి 2 ఫ్రాక్స్ అనమాట. అంటే నాకు 8 లేయర్స్ ఉన్నాయి. ఆ తర్వాత నెక్ కూడా కటింగ్ చేసేసుకుందాం. వీడియో అయితే ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి. ఇది చేయడానికి 1/2 అవర్లో అయిపోతుంది మనకి. కట్టింగ్ స్టిచ్చింగ్ కూడా, ఎందుకనంటే లైనింగ్ కూడా లేదు, కాటన్ క్లాత్, చాలా సింపుల్గా కుట్టేయచ్చు అనమాట చిన్నపిల్లలకి. ఇప్పుడు ఈ విధంగా షోల్డర్ చంక దగ్గర నుంచి షోల్డర్ వరకు కూడా కటింగ్ చేసేసుకుందాము. మనకి షోల్డర్ భాగం కూడా చూసారా ఎంత క్లియర్గా వచ్చేసిందో. నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి. మీ లైక్ నా ఛానల్ని చాలా గ్రోత్ అనేది తీసుకొస్తుంది అనమాట. చూడండి, ఈ విధంగా అయితే కనుక 2 ఫ్రాక్స్ అయితే వచ్చేసినాయి. ఇప్పుడు మనం ఇందులో ఒక్కొక్క క్లాత్ తీసుకుని మనం బ్యాక్ సైడ్ ఉన్నటువంటి నెక్ని కొంచెం డీప్గా తీసుకుందాము. క్లాత్ అనేది దేనిలోని తీసామో మళ్ళీ దానిలోనే పెట్టేసుకోవాలి. డీప్గా తీసుకుని మనకి అవి కుట్టుకునేటప్పుడు అయితే ఏది డీప్గా ఉందో అది బ్యాక్ సైడ్ వచ్చేలాగా అయితే చూసుకొని కుట్టుకోవాలి. ఈ ఫ్రాక్ వచ్చేసి నేను కింద అయితే కనుక కుచ్చిల్లా పెట్టాను. దానికి నేను మిగిలిన క్లాత్లో నుంచి 3 ఇంచెస్ బెల్ట్ అయితే కనుక తీసుకున్నాను. నేను తీసుకున్న బెల్ట్ లాంటివి ఒక్కొక్క ఫ్రాక్ వచ్చేసి 4 బెల్ట్స్ ఉండాలన్నమాట. ఇదిగో నెక్ వచ్చేసి ఈ విధంగా 1/2 ఇంచ్లో నేను డీప్ తీసుకుని దీన్ని కటింగ్ చేసుకున్నాను. అదే రౌండ్లో తీసుకోవాలి. బ్యాక్ పార్ట్ అండి, దేనికి దానికి పెట్టుకోవాలి, మనం కలుపుకోవద్దు, మళ్ళీ కన్ఫ్యూజ్ అవుతాం అనమాట కుట్టేటప్పుడు. చూడండి, ఈ విధంగా అయితే అయిపోయింది అనమాట. ఈ సెంటర్లో వచ్చేసి మనకి హుక్స్ అయితే వస్తుంది. కొంచెం కటింగ్ చేసుకుని క్లాత్ అతుక్కోవాలి, చూపిస్తాను కుట్టేటప్పుడు. సేమ్ అదే విధంగా ఇంకొక ఫ్రాక్ కూడా నేను బ్యాక్ సైడ్ నెక్ కూడా కొంచెం డీప్ తీసేసాను అనమాట. ఇలా ఈ నెక్ అయిపోయిన తర్వాత మనం కింద బెల్ట్ వేసాను, కుర్చీలు అన్నాను కదా, ఇలా క్లాత్లు మిగిలిన వాటిలోనే
నేనైతే కనుక 3 ఇంచెస్ క్లాత్లు అయితే తీసుకున్నాను, పొడవుగా బెల్ట్లు. చూడండి ఈ బెల్ట్ వచ్చేసి నేను కుచ్చులు పెట్టి దానికి గోటు కింద వైట్ క్లాత్ వేసి నేనైతే కనుక తీసుకున్నాను. కింద కుచ్చులు చాలా నీట్గా అయితే వచ్చాయి. అది ఏ విధంగా కూడా వేస్తాను. పైపింగ్ అనేది కూడా నేను పైప్ లేకుండానే పైపింగ్ అనేది చేస్తానన్నమాట. ఇలాంటివి 4 కావాలన్నమాట ఫ్రాక్ వచ్చేసి. ఇది నా చున్నీ అనమాట, ఎప్పుడుదోని పాత చున్నీ పాడైపోయింది. దీనిలో నుంచే నేనైతే కనుక క్లాత్ అయితే తీసుకున్నాను. సన్నగా 1 ఇంచు లేదా 1.5 ఇంచులోనే తీసుకున్నాను గోటు వేయడానికి. ఇవి ఇలా పొడవుగా ఉన్నాయి కాబట్టి మడత పెట్టానండి. అది 2 లేయర్స్ అనమాట చున్నీ వచ్చేసి. ఇలాంటివి నేను ఒక 6 5 తీసుకున్నాను అనమాట. మిగిలినాయి కావాలి కదా అని చెప్పి. క్లాత్ వచ్చేసి చాలా మెత్తని క్లాత్ అనమాట, లెనిన్ కాటన్లో ఉంటుంది. ఇప్పుడైతే కనుక స్టిచ్చింగ్ స్టార్ట్ చేసేసుకుందాము. ఇలా ఒక 2 ఫ్రాక్స్ కదా, ఒక ఫ్రాక్ సెట్ అయితే పక్కన పెట్టేశాను, ఒక ఫ్రాక్ అయితే తీసుకున్నాను. ఇది వచ్చేసి బ్యాక్ సైడ్ అనమాట. బ్యాక్ సైడ్ నెక్కి నేను మిడిల్లో ఇక్కడ ఉక్స్ వేయడానికి కటింగ్ చేయాలన్నాను కదా, 1.5 ఇంచ్ అయితే కనుక నేను కటింగ్ చేసుకున్నాను. చూడండి ఇలాగ మార్కింగ్ చేసుకుని ఫస్ట్ ఇవైతే నెక్కకి తీసిన క్లాత్లు అనమాట. ఆ క్లాత్ని నేను జాగ్రత్తగా పెట్టుకుని ఇలా కటింగ్ చేసుకుని వీటి కింద అయితే కనుక ఆ ఒక క్లాత్ పెట్టాను. నేను కట్ చేసింది 2 ఫ్రాక్స్ కాబట్టి 4 నెక్స్కి 4 క్లాత్స్ వస్తాయి అన్నమాట. ఇంకా 2 క్లాత్స్ తీసుకున్నాను. ఇలాగ కట్ చేసిన దాని కింద పెట్టి పాదం ఇంచులు అయితే కుట్టు వేసాను. చివరికి వెళ్ళేసరికి వీ షేప్లో తీసుకురాకూడదు, ఇలా పలకలాగా అయితే తీసుకుని మనం కుట్టు వేసుకోవాలి. పై వరకు కూడా పాదం ఇంచులోనే వేసుకుని మళ్ళీ ఆ క్లాత్ని ఇందాక ఎలాగైతే కట్ చేసామో మిడిల్లో సేమ్ అలాగే కట్ చేసేసి ఈ క్లాత్ని అయితే తిరిగేసేసి మళ్ళీ పాదం ఇంచులు అయితే మనం కుట్టు వేసుకోవాలి. నేను చెప్పేదే కాకుండా చూపిస్తున్న వీడియో కూడా చాలా నీట్గా గమనించండి, మంచి క్లియర్గా అయితే ఉంది. సేమ్ ఇది కూడా పాదమించులోనే వేసుకోవాలి. పాదమించులో వేసుకుని మళ్ళీ చివరికి వచ్చేసరికి వీ షేప్లో తీసుకురాకుండా ఇక్కడ కూడా పలకలాగానే తీసుకుని మళ్ళీ పైకి పాదమించులోనే రావాలన్నమాట. కుట్టు అనేది కూడా చాలా నీట్గా వస్తుంది, కనిపించడానికి కూడా చాలా నీట్గా కనిపిస్తుంది. ఈ ఎక్స్ట్రా వచ్చినటువంటి ఆ క్లాత్ని కటింగ్ చేసేసుకోవచ్చు కొంచెం మిగిల్చుకుని, లేదంటే కనుక 1/2 ఇంచ్లో ఉంచుకుని కుట్టు అయితే వేసేసుకోవచ్చు. అదైనా సరే నీట్గానే కనిపిస్తుంది. ఇలా అయితే అయిపోయిన తర్వాత దీన్ని మళ్ళీ మనం నెక్ షేప్లోకి తీసుకొచ్చేయాలి. ఎక్కడ స్కిప్ చేయకుండా వీడియో అంతా కూడా చూడండి. వర్క్ చేయడానికి అయితే అస్సలు టైం పట్టదు, చాలా సింపుల్గా తక్కువ టైంలోనే అయిపోతుంది. చూడండి ఎంత నీట్గా వచ్చిందో. దీనికి మనం ఉక్స్ వేసుకోవాలన్నమాట. నేనైతే కనుక నెక్కి వచ్చేసి ఇప్పుడు గోటు వేస్తాను. ఇదిగో నేనైతే కనుక కట్ చేసేసుకున్నాను. క్లాత్ వచ్చేసి ఎక్కువగా ఉన్నది, మళ్ళీ వెనకాల చిరాగ్గా ఎత్తుపడుతుంది అనేసి నేనైతే కనుక కటింగ్ చేసేసాను. మీకు ఇష్టమైతే కుట్టు కూడా వేసేసుకోవచ్చు. కుట్టు అంటే మిషన్ కుట్టు వేసుకుంటే కనిపిస్తుంది కాబట్టి చేతి కుట్లు అయితే వేసేసుకోండి చిన్నగానే. ఇప్పుడు వచ్చేసి మనం ఫ్రంట్ పార్ట్ కూడా దీనికి వేసేసుకోవాలి. తిరిగేసి అతుక్కోవాలండి. మంచి సైడ్లు అన్నీ లోపలికి రావాలి. తిరిగేసి అయితే కనుక ఇలా పైకి వచ్చేలాగా అతుక్కోవాలి, ఎందుకంటే మనకి మళ్ళీ తిప్పిన తర్వాత కుట్టు అనేది లోపలికి వెళ్ళాలి కాబట్టి. ఇలా షోల్డర్స్ 2 కూడా సమానంగా చూసుకుని అతికేసుకుందాం. 2 టైమ్స్ అయితే నేను కుట్టు వేసాను. పాదం ఇంచు అయితే వదిలేసుకుని కుట్టు వేసాను. సేమ్ అలానే 2 సైడ్స్కి కూడా కుట్టు వేసేసుకోవాలి, 2 షోల్డర్స్కి కూడా. ఇలా కుట్టు వేసేసుకున్నాక ఆల్మోస్ట్ మనకు సగం ఫ్రాక్ అయితే కనుక రెడీ అయిపోయినట్టే. ఇప్పుడు మనం వీటికి గోటు వేసుకోవాలి. నేనైతే హ్యాండ్స్ ఏమీ పెట్టట్లేదు, స్లీవ్లెస్సే పెట్టాను. నేనైతే కనుక ఈ వైట్ క్లాత్ తీసుకున్నాను కదా, దీన్ని విధంగా 2 మడత పెట్టి చివరి వరకు కూడా కుట్టుకుంటూ వెళ్ళిపోవాలి. క్లాత్ అంతా కూడా సమానంగా నీట్గా తీసుకోవాలి. మొత్తం చివరి వరకు కూడా ఇదే విధంగా కుట్టుకుంటూ వెళ్ళిపోతే దీన్ని మనం గోటులా వేసుకోవాలన్నమాట. కుట్టినటువంటి క్లాత్ చూడండి ఈ విధంగా అయితే కనుక రెడీ అయిపోయింది. దీన్ని మనం ఇలాగ చంక దగ్గర నుంచి స్టార్ట్ చేసి పాదమించులో మొత్తం రౌండ్గా ఆ హ్యాండ్ షోల్డర్ దగ్గర నుంచి ఈ చంక నుండి ఆ చంక వరకు కూడా మొత్తం కుట్టు వేసుకుని మనం ఎక్స్ట్రా వచ్చిన పీస్ని కటింగ్ చేసేసుకోవాలి. ఇప్పుడు మనం ఆ రౌండ్ లిప్పిన గాడల్లా కూడా డాట్స్ మనం చిన్నగా కట్ చేసుకోవాలన్నమాట. ఎందుకనంటే రౌండ్ మంచిగా షేప్ రావడం కోసమని కటింగ్ చేయాలి. ఆ తర్వాత ఈ విధంగా మడత పెట్టి వైట్ క్లాత్ మీదకి ఆ దారం అనేది వెళ్ళకుండా మనం రెడ్ క్లాత్ మీదే పడేలాగా, ఆ రెడ్ క్లాత్ కిందకి వైట్ క్లాత్ కూడా వచ్చేలాగా అయితే మడత పెట్టి కుట్టాలి. చూడండి ఇది ఈ విధంగా అయితే కనుక పైపింగ్ అయితే వచ్చేసింది. మనకి పైపింగ్ వేసేటప్పుడు దారం మార్చిన అవసరం లేకుండా, మనం ఇప్పుడు వైట్ క్లాత్ కుడుతున్నాం కదా వైట్ దారం పెట్టాలి అనే అవసరం లేకుండా ఈ విధంగా అయితే కనుక పైపింగ్ని మనం రెడ్ దారంతో ఫ్రాక్ అంతా ఎలా కుట్టామో పైపింగ్ కూడా రెడ్ దారంతోనే మనం వేసేసుకోవచ్చు. చూడండి ఎంత చక్కగా వచ్చిందో. సేమ్ ఇదే విధంగా యువతల ఉన్న చంకకి షోల్డర్కి కూడా అలానే వేసేసుకోవాలి. అలాగే నెక్ కూడా అదే విధంగా వేసేసుకోవాలి. చాలా
నీట్గా ఉంటుంది. ఇంకా రెడ్ అండ్ వైట్ కాంబినేషన్ అయితే తెలియనిదేమి ఉండదు, చాలా బాగుంటుంది కదా. సో ఈ ఫ్రాక్ కూడా అంతే నీట్గా కనిపిస్తుంది, మంచిగా కనిపిస్తుంది అన్నమాట. పిల్లలకి డైలీ వేర్ వేయడానికి అయితే చాలా బాగుంటుంది. ఈ ఫ్రాక్ వచ్చేసి వాళ్ళకి ఫ్రీగా ఉంటుంది, మెత్తగా కూడా ఉంటుంది. ఇప్పుడు ఈ నెక్కి వచ్చేసి మనం ఆ ఉక్స్ పెట్టడానికని ఉంచాం కదా, అక్కడ నుంచి ఇలా మడత పెట్టి స్టార్ట్ చేయాలి కుట్ అనేది. సేమ్ మనం షోల్డర్స్కి ఎలా వేసామో సేమ్ ఇక్కడ కూడా అలాగే వేయాలి. కాదంటే మనం స్టార్టింగ్ వచ్చేసి పైకి కొంచెం మడత పెట్టి వేయాలి. ఇలా కుట్టేటప్పుడు ఎక్కువగా సాగదీయకూడదండి. సాగదీస్తే కనుక రౌండ్ షేప్ అనేది పోతుంది, లేదంటే నెక్ సాగిపోతుంది. అలాగా షేప్ అనేది షేప్ అవుట్ అవుతూ ఉంటుంది అనమాట. అందుకని చెప్పి సాగదీయకుండా పైనే పెట్టి పాదమించులో ఈ విధంగా అయితే చివరి వరకు కుట్టేసిన తర్వాత మళ్ళీ ఉక్స్ బెల్ట్ స్టార్టింగ్ వేసాం కదా మనం ఉక్స్ దగ్గర నుంచి, మళ్ళీ అదే ఉక్స్ వరకు వచ్చేసరికి లాస్ట్లో కూడా మనం మడత పెట్టి కుట్టాలి. బ్యాంటెక్ అయితే చేసుకోవాలి కంపల్సరీ, స్టార్టింగ్ ఎండింగ్ కూడా. సేమ్ దీనికి కూడా మన షోల్డర్ దగ్గర ఏ విధంగా అయితే రౌండ్స్ తిరిగేదే కటింగ్ చేసామో దీనికి కూడా అలాగే చిన్న చిన్న టక్స్ అనేవి పెట్టుకుని ఇలాగా కుట్టుకోవాలన్నమాట. షేప్ కూడా మంచిగా వస్తుంది, మంచిగా టర్న్ అవుతుంది గోట్ అనేది. మనం ఇలా చిన్న చిన్న ఫ్రాక్స్ కుట్టామంటే ఆటోమేటిక్గా కొలతలు కొంచెం ఎక్కువ పెట్టుకోవడము, లేదా మెజర్మెంట్స్ తీసుకుని పెద్ద ఫ్రాక్లు కూడా కుట్టడానికి వీలైపోతుంది, మంచిగా వచ్చేస్తుంది. ప్రాక్టీస్ అయి ఉంటాం కాబట్టి ట్రై చేయండి ఒకసారి తప్పకుండా. మీకు ఏ విధంగా వచ్చిందో నాకు కామెంట్ కూడా చేయండి కుట్టి. మీ ఇంట్లో చిన్నపిల్లలు లేకపోయినా కానీ చిన్న దాంతోనే స్టార్ట్ చేయండి ఫస్ట్. ఆటోమేటిక్గా పెద్దది కుట్టడం కూడా వచ్చేస్తుంది ఇది మంచిగా వచ్చిందంటే. మళ్ళీ పెద్ద కుట్టి క్లాత్ వేస్ట్ చేసుకోవడం అదంతా వద్దు కదా, అందుకని చెప్పి చిన్నదంతా కుట్టుకోండి, చాలా మంచిగా వస్తుంది. అప్పుడు పెద్దవి కుట్టండి. చూడండి ఈ విధంగా అయితే మనకు ఫ్రాక్ అంతా కూడా మనకు రెడీ అయిపోయింది. ఇప్పుడు కింద మనం కుచ్చులు పెట్టుకుని దానికి బెల్ట్ అయితే వేసుకుందాము. కింద కుర్చీల కోసం అని చెప్పి మనం 3 ఇంచెస్ బెల్ట్ అయితే తీసుకున్నాం కదా. ఫ్రాక్ వచ్చేసి 4 బెల్ట్స్ అని చెప్పాను కదా, ఎందుకంటే కుర్చీలు పెట్టేసరికి అవి చిన్నగా అయిపోతాయి. బెల్ట్ ఈ విధంగా తిరిగేసి అయితే కలిపేసుకోవాలి, బ్యాంటెక్ చేసుకుంటూ కలుపుకోవాలి. ఇలా బెల్ట్లు ఎలా కలిపేసుకున్న తర్వాత దీనికి వైట్ క్లాత్తో మనం కిందనైతే కనుక నెక్కలకి ఏ విధంగా అయితే గోటు వేసామో సేమ్ వీటికి కూడా అదే విధంగా గోటు వేసుకోవాలి. ఫస్ట్ ఇది కూడా ఒక తాడులాగా ఈ బెల్ట్లో కూడా కలిపేసుకోవాలి, చైన్ లాగా మొత్తం. ఇలా మడత పెట్టి కుట్టేసుకున్న తర్వాత మనం ఈ రెడ్ క్లాత్కి చివరన మనం దీన్ని కూడా మడత పెట్టి, చూడండి నేను ఏ విధంగా అయితే పెడుతున్నానో తిరిగేసి అయితే అతుక్కోవాలి. ఇలా అయితే మడత పెట్టేసి ఇలా పాదమించులో మొత్తం చివరి వరకు కూడా కుట్టుకుంటూ వెళ్ళిపోవాలి. ఆ తర్వాత గోట్లా కూడా మళ్ళీ తిప్పేసి ఇందాక మనం నెక్కి ఏ విధంగా అయితే వేసామో సేమ్ అదే విధంగా దీనికి కూడా గోట్లా వేసుకుంటూ వెళ్ళిపోవాలి. అదే పైపింగ్ గోట్ అంటే. మీకైతే కనుక చాలా క్లియర్గా అయితే వీడియో అంతా కూడా చూపించాను, చెప్తున్నాను కూడా. చెప్పడంలో అర్థం కాకపోతే కనుక మీరు దీనిలో చూడండి, చాలా క్లారిటీగా అర్థమైపోతుంది. మనకి పైపింగ్ అనేది రౌండ్గా వేసేదానికంటే ఇలా స్ట్రైట్గా వేసేది ఇంకా నీట్గా వస్తుందండి మంచిగా. చూడండి ఎంత చక్కగా వస్తుందో. మీరు కూడా చెయ్యండి, ఇలాగా స్ట్రైట్గా వేసేయే ఫస్ట్ ప్రాక్టీస్ చేయండి. అప్పుడు తర్వాత మీకు ఈ ఫ్రాక్ కుట్టడమే కాకుండా ఈ వీడియోలో నేను పైపింగ్ అనేది కూడా ఏ విధంగా చేయాలో మంచి క్లియర్గా అయితే చూపించేశాను. పైప్ వేసుకుంటే స్టార్టింగ్ ఉన్న వాళ్ళు ఇంకా మంచిగా వస్తుంది అన్నమాట. ఇలా మనం ఈ బెల్ట్కి అయితే పైపింగ్ చేసేసాం కదా. ఇప్పుడు ఫ్రాక్ అయితే కనుక దీన్ని అతికేసుకుందాం. మనం క్లాత్ని షోల్డర్స్ ఏ విధంగా అయితే అతికామో తిరిగేసి అయితే కుచ్చులు పెట్టుకుంటూ అతుక్కోవాలన్నమాట. కుచ్చులు చూడండి నేను ఏ విధంగా పెడుతున్నాను, ఈ విధంగా లాక్కుని పెట్టుకుంటూ కూడా అతుక్కోవాలి. చూడండి చాలా చక్కగా అయితే కనుక కుచ్చులు వస్తాయి. మొత్తం ఫ్రంట్ బ్యాక్ కూడా 2 ఫ్రాక్స్ కూడా ఇలానే వేసేసాను. ఈ వీడియోలో పైపింగే కాకుండా కుర్చీలు కూడా ఎలా పెట్టుకోవాలో చూపించాను. కాదంటే మీకు సైడ్ అనేది కొంచెం అంత క్లారిటీగా కనిపించట్లేదు, షార్ట్ వీడియో అయితే కనుక నేను తప్పకుండా పెడతాను. ఇలా కంప్లీట్ అయిపోయిన తర్వాత కుర్చీలు పెట్టడం, దీన్ని ఇలా తిప్పి మనం ఆ అంచుని కింద ఉన్నటువంటి మనకి అంచు వస్తుంది కదా, ఆ అంచుని కిందకి మడిచి మరీ కుట్టు వేసుకోవాలండి. అదైతే చాలా ఇంపార్టెంట్ అనమాట. లేదంటే ఫ్రాక్ కుర్చీలు అనేవి అందంగా ఉండవు, అది పైకి వెళ్ళిపోయి కుట్టు వేసేస్తే. మనం కుట్టు వేసినాక లోపల అంచు ఉంటుంది కదా, అది అనేది కిందకు మడిచి ఇలా కుట్టు వేసుకోవాలి. చాలా నీట్గా కనిపిస్తుంది అనమాట. కుచ్చు అనేది కిందకు వంగి ఉంటుంది. మీకు ఈ వీడియోలో కొన్ని ఈజీ వే చూపించాను, కొన్ని టిప్స్ కూడా చెప్తున్నాను, తప్పకుండా గమనించండి.
నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. వీడియో నచ్చినట్లయితే లైక్ కూడా చేయండి. చూడండి, ఈ విధంగా అయితే కంప్లీట్ అయిపోయింది. ఇప్పుడైతే మనకు ఫ్రాక్ రెడీ అయిపోయింది కదా. ఇప్పుడు మనం సైడు ఖర్చు కూడా అతికేసుకుందామండి. దీనికి మనం తాడు వేసుకోవాలనుకుంటే కనుక వెనకాల లూజర్ చేసుకోవడానికి, టైట్ చేసుకోవడానికి ముందే వేసేసుకుని అప్పుడు ఖర్చు అతుక్కోవాలి. ఖర్చు అతికేసుకున్నాక తాడు వేసుకోవడానికి వీలవ్వదు. అంటే హ్యాంగింగ్స్ లాంటివి అటువంటి ఏమైనా పెట్టుకోవాలనుకుంటే కనుక ఇంకా అంటే మనం క్లాత్తో కుట్టుకున్న హ్యాంగింగ్స్ పెట్టుకుంటాం కదా, అలాగా కొనుక్కునే కాకపోయినా కానీ ఇలా అయితే ఖర్చు అయితే అతికేసుకున్నాను నేను. చూడండి, డబుల్ కుట్టు అయితే వేసుకోవాలి. ఎందుకనంటే మన ఫ్రాక్ అంతా కూడా ఈ కుట్టు మీద ఆధారపడి ఉంటుంది కాబట్టి డబుల్ షోల్డర్స్ ఒకటి, ఇటు సైడ్ ఒకటి, ఇలాగా ఖర్చు కూడా మనం డబుల్ కుట్లు అనేవి వేసుకోవాలన్నమాట. చాలా నీట్గా ఉంటుంది. పిల్లలు కూడా చాలా కంఫర్ట్గా ఉంటారు ఇటువంటి ఫ్రాక్స్లో కూడా. ఇలాంటి ఫ్రాక్స్ కుట్టుకునేటప్పుడు కలర్ కాంబినేషన్స్ అనేవి కూడా చూసుకుంటే మంచిగా రిచ్గా కూడా కనిపిస్తాయి. పిల్లల గమ్మని ఎప్పుడైనా బయటకు వెళ్ళినప్పుడు కూడా వేయడానికి వీలవుతుంది ఇటువంటి ఫ్రాక్స్. చూడండి, ఫ్రాక్ అయితే రెడీ అయిపోయింది. ఫ్రాక్ అయితే కనుక సింపుల్గానే ఈజీగానే అయిపోయింది అని అనుకుంటున్నాను. నచ్చిందని అనుకుంటున్నాను. ఇంక ఈ ప్లేస్లో వచ్చేసి ఇక్కడైతే హుక్స్ వేసుకుంటే మనకి పిల్లలు నెక్ పట్టడానికి, అదే హెడ్లో నుంచి వెళ్ళడానికి రావడానికి ఫ్రీగా ఉంటుంది. చూడండి, ఫ్రాక్ అయితే కనుక సూపర్ వచ్చింది కదా. మీరు కూడా ట్రై చేయండి. కుట్టడము కష్టం కాదు, అలాగని దీన్ని కటింగ్ చేయడము కష్టం కాదు, టైం కూడా ఎక్కువ పట్టదు. మీరు కూడా ట్రై చేసి ఏ విధంగా వచ్చిందో కామెంట్ చేయండి. నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ కూడా చేయండి. మరిన్ని